ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే సార్. మీ పేరమ్మా? సునీత. ఏం చేస్తుంటారమ్మా? నేను హౌస్ వైఫ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? చాలా బాగుంది, గతంలో కంటే ఇప్పుడు చాలా బెటర్గా ఉంది. ఎందుకంటే మీ మహబూబాబాద్ నుంచి కొండగట్టు జాతర కోసం వచ్చిన ఫ్రీ బస్సు వలన లేడీస్ స్పెషల్గా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే అదే కాకుండా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని ఈ గ్యాస్కు అమౌంట్ మాకు వేస్తున్నారు, పడుతున్నాయి కూడా. చాలా అన్నీ కూడా చాలా బాగున్నాయి. రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా లేడీస్ అయితే కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిందే. గత ప్రభుత్వానికి పోల్చుకుంటే ఈ ప్రభుత్వం చాలా బెటర్ అని మాకు అనిపిస్తుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? కేసీఆర్ గారి పాలన కంటే ఇది బెటర్ అనిపిస్తుంది మాకు. ఏ విధంగా అంటే ఇప్పుడు గ్యాస్ వస్తున్నాయి, ఇందిరమ్మ ఇల్లు. అంతకుముందు మాకు ఇల్లు లేదండి, ఇప్పుడైతే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది. ఇప్పుడు గ్యాస్ డబ్బులు, ఇందిరమ్మ ఇల్లు, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకు ఉగాది నుంచి సన్నబియ్యం ఇస్తున్నా అంటున్నారు కదా. ప్రతి మహిళ కూడా, ప్రతి హౌస్ వైఫ్ కానీ ఫ్యామిలీ పరంగా అందరికీ కూడా ఇస్తానంటున్నారు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి. అది మాత్రం చాలా సంతోషంగా ఉన్నది. గత ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇచ్చింది. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు రాజు. ఏం చేస్తుంటారు సార్? నేను ఆటో డ్రైవర్నండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి అంటే ఈ ఫ్రీ బస్ పెట్టినలే కానీ అది ఎంతవరకు అంటే ఆటో డ్రైవర్ల మీద కానీ అందరి మీద కొంచెం ఎఫెక్ట్ పడ్డది. అట్లా చాలామంది కొంచెం డ్రైవర్లు కూడా నిరాశ చెంది చనిపోవడం కూడా జరిగింది. కొంతమంది కుటుంబాలు కూడా కొంచెం రోడ్డు మీదకి వచ్చింది. ఈ ఫ్రీ బస్సు వల్ల పెద్ద ఉపయోగం కూడా పెద్ద ఏం అనిపించట్లేదు. కాదు ఎందుకైనా ఈయన పాలనలో కానీ ఇప్పుడు ఈ రైతు బంధు ఇది వచ్చేసి ఉన్నది కదా, ఈ రైతు బంధు డబ్బులు కూడా ఇంతవరకు పడలేదు. ఈసారి కేసీఆర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈసారి 3వ డబ్బులు పడాలి అకౌంట్లో. నేను కూడా రైతునే, నాకు కూడా ల్యాండ్ ఉంది. ఇంతవరకు అయితే పడలేదు. ఇంతవరకు అయితే మంచిగా డబ్బులు పడేటి. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కాంచెలు డబ్బుల కోసం అయితే పెట్టుబడి లేక చాలా ఇబ్బందులు పాలవుతుంది. రైతులు కూడా నేను చూస్తున్నా బయట. ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు నేను కూడా రైతునే, నాకు కూడా పెట్టుబడికి లేక నేను కూడా సరిగా అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి ఉన్నప్పుడే కొంచెం పరిస్థితి అయితే బాగాలేదు అనిపిస్తుంది నాకైతే. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా అనిపించింది. మీ పేరు సార్? మల్లికార్జున్. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటల నీళ్ళు వచ్చినాయి. రేవంత్ రెడ్డి ఏమున్నప్పుడు నీళ్ళు రావట్లేవు. ఆయన అప్పులు చేసిపోయి నేను అప్పులు తీర్పలేక చేస్తున్నాడు. ఇక అదే కేసీఆర్కి వెళ్తే ఇంతకంటే దరిద్రం అవునో మంచిగా అవునో మన రైతులకు ఆదేశాలు ఏం చెప్పును. కానీ ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు బాగా వస్తున్నాయి అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచిండు, నీళ్ళు రావట్లేవు అని చెప్తుంటారు. రైతుల ముచ్చట అది. రైతు బంధు పడతలే, మన రైతు బీమా పడతలే, మా మహిళకు 2500 వస్తున్నాడు, అవి ఇవ్వలేదు. మన రైతు బీమా సరిగా రావట్లేవు. 500 బోనస్ అన్నాడు, అవి రావట్లేవు. ఇస్తా అన్నాడు కానీ అవి వచ్చేటప్పుడు పోయేటప్పుడు అర్థం కావట్లేవు. ఇంకా అదే మరి రేవంత్ రెడ్డి పరిపాలన కంటే గట్లుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ఉన్నప్పుడు చెరువు కింద పొలాలు దమ్ములు పెట్టినాయి. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు చెరువు కింద పొలాలు బారుతున్నాయి, మిట్ట పొలాలు ఎణుతాయి. గది గంతకే ఉంది, గిది గంతకే ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు చిలక పొలాలు బారినాయి. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు పొలాలు బారుతున్నాయి. ఇప్పుడు నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? సుమతి. ఏం చేస్తారమ్మా? నేను స్టాఫ్ నర్స్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? బాగుంది. అంటే గతంలో కేసీఆర్ కొన్ని మంచిగా చేసి ఉండొచ్చు, వీళ్ళు చేయట్లేదు అని కాదు, కానీ దేనికైనా టైం అనేది ఉంటుంది. ఎవరు అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. మా పరంగా అయితే బాగానే ఉంది. ఒక ఫ్రీ బస్ వల్ల కొంచెం జనాలు ఇబ్బంది పడుతున్నారు. అట్లీస్ట్ ఫ్రీ కాకుండా కొంచెమైనా ఛార్జ్ తక్కువ చేసి పెట్టుంటే బాగుంటుండే. అది అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? అప్పుడు కూడా మాకైతే ఏ ప్రాబ్లం లేదు. అంటే కొంచెం ఎంప్లాయీస్ అప్పుడు బాధపడ్డారు. నేను ఒక ఎంప్లాయీని కాబట్టి చెప్తున్నా, కొన్ని రావాల్సిన ఫండ్స్ కానీ అవి అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వస్తుంది అని కాదు, కాకపోతే టైం పడుతుందేమో, ఇస్తాము అని హామీ ఇచ్చారు కాబట్టి పాజిటివ్ రెస్పాన్స్. ఏం చేస్తుంటారు సార్? మట్టి పని చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి ఏం పని చేస్తలేడు, అన్ని అబద్ధాలు కూతలకు వస్తుంది. ఆయన చేసిన పదులు ఏది ఒక పని చేపిస్తలేడు, ఒక పాట చేపిస్తలేడు, రైతులకు రైతు బంధు ఇస్తలేడు, మళ్ళా ఈ పైసలు ఇస్తాడు. కేసీఆర్ అప్పుడు నాగలు దున్నుతున్నప్పుడు కూడా అలలు కొడుతున్నప్పుడు కూడా పైసలు వేసేది. ఈయన ఏం వేసులు లేదు, రోజు నెలకిస్తా రేపిస్తా మాపిస్తా గిట్నే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలనలో మస్తు పనులు నడిచినాయి, మస్తు నడిచినాయి.
మా వడ్డీరోళ్ళకైనా ఏ సంఘానికైనా ఏ కులానికైనా ఏ మతానికైనా కులం మతం అనేది ఏ బతకుండా అన్నీ చేసిండు ఆయన. ఈయన మాత్రం ఏం చేయదు. కులం మతాలు కావాలంట ఈయనకంట. ఇప్పుడు ఎస్సీ అంట, డిసి అంట, యువలు అంట, ఇవన్నీ కులాల మతాలు అయిపోయింది. అప్పుడు తుర్కోళ్ళకి వేసిండు, మాదిగోళ్ళకి వేసిండు, మంగళోళ్ళకి వేసిండు, వడ్డీరోళ్ళకి వేసిండు, అందరికీ వేసిండు. కుల మతాలు లేవు అప్పుడు. ఈయన కుల మతాలు పెడుతుండు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సోమయ్య నా పేరు. ఏం చేస్తుంటారు సార్? మేము వ్యవసాయం పని చేసుకుంటాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏమి రేవంత్ రెడ్డి గారు చేసిండు కానీ అన్ని ఒప్పుకుండు, మరి అన్ని ఇవ్వకుండా చేసిండు ఏంది? గయన్ని ఒప్పుకుండు కదా, ఒప్పుకుండు కానీ మంచిగా చేస్తే మంచిగా ఉండిపోవు. ఒప్పుకొని ఉన్నాడు కానీ తప్పు ఆయనది. ఒప్పుకున్నాడు, చేస్తలేడు. అంటే ఒప్పుకున్న పథకాలు చేస్తలేరు అంటున్నారు. చేస్తే 4,000 ఇస్తానండి, ఆడవాళ్ళకి 25,000 ఇస్తానండు. మరి ఈ సప్పు లేదు, ఈ సప్పు లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? సరే ఆయన కూడా కొన్ని చేసిండు కానీ కొన్ని ఏదో పోయింది కానీ మొత్తానికి అయితే ఈయన మొట్టమొదలే చేస్తుండు కదా. ఈ ఫస్ట్ సారికి చేస్తే ఒక సంవత్సరంన్నర కాలేదా పెన్షన్ 4,000 ఇస్తానని అదని ఇదని. మరి ఏది లేదు, ఎక్కడ లేదు. వ్యవసాయంలో పైసలు వేస్తానని